మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జీవిత. ఇప్పుడు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా చరణ్ రాథోడ్ గారు వచ్చారు. అతి చిన్న వయసులోనే 100లకు పైగా పాటలు రాసిన తాను మన ముందు ఉన్నారు. మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చరణ్. నమస్తే అక్క. బాగున్నారా? బాగున్నా అక్క, మీరు బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నల్గొండ జిల్లా పియపల్లి మండల్ బాణాలగుంట తండా అక్క. నేను అక్కడ నుంచి వచ్చాను ప్రజెంట్. ఓకే, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నువ్వు రాసిన సాంగ్స్ లో ఒక సాంగ్ మా కోసం వినిపిస్తారా? ఓకే అక్క. నేను 9th లో రాశాను ఈ సాంగ్. మా పేరెంట్స్ గుర్తొస్తే, అమ్మా నాన్నకు నేను తోడుగుంటను, ఈ జన్మంతా వాళ్ళకు నేను సేవ చేస్తాను. అమ్మా నాన్నకు నేను తోడుగుంటను, ఈ జన్మంతా వాళ్ళకు నేను సేవ చేస్తాను. కడుపుల నేను కాలితో తంతుంటే వరమని నువ్వు భావించావమ్మా, నీ పురిటి నొప్పుల బాధను ఎట్లా తట్టుకున్నావమ్మ ఈ బాధను. అమ్మా నాన్నకు నేను తోడుగుంటను, ఈ జన్మంతా వాళ్ళకు నేను సేవ చేస్తాను. భూమి మీద నేను పడిన వేళనా అమ్మ అనే మాట నేను పలికానంట. భూమి మీద నేను పడిన వేళనా అమ్మ అనే మాట నేను పలికానంట. భుజంపై మోసి నన్ను లాలబోస్తివే అమ్మా, కంటికి రెప్పల నన్ను చూసుకుంటివే అమ్మ. అమ్మా నాన్నకు నేను తోడుగుంటను, ఈ జన్మంతా వాళ్ళకు నేను సేవ చేస్తాను. తప్పటడుగులు వేస్తున్న నా భార్యమో, తప్పు చెయ్యక ఎదగమని అన్నావు నాన్న, నేను పడిపోతే నువ్వు తట్టుకోవు, ఎప్పుడు నువ్వు నా తోడు ఉంటావు. అమ్మా నాన్నకు నేను తోడుగుంటను, ఈ జన్మంతా వాళ్ళకు నేను సేవ చేస్తాను. బడికి నేను వెళుతుంటే నాన్న వెనకే మీరు చూశారమ్మా. అమ్మా నాన్న మీకు వందనాలు, ఏమి చేసిన నేను మీ రుణము తీర్చలేను. అమ్మా నాన్నకు నేను తోడుగుంటను, ఈ జన్మంతా వాళ్ళకు నేను సేవ చేస్తాను. ఓకే, బాగుంది, చాలా బాగా పడుతున్నావు. ఇప్పుడు నీకు ఈ సాంగ్స్ పైన అసలు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? నాకు 2nd క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అక్క. నేను అప్పుడు రాసేవాడిని సాంగ్స్, కాకపోతే నేను బుక్ మెయింటైన్ చేయలేదు అప్పుడు. నేను 8th లో ఉన్నప్పుడు మా సార్ మహేష్ సార్ అని మా ఫ్రెండ్స్ తనకు సార్ చెప్తే, ఆయన నువ్వు మంచిగా రాస్తున్నారా, నువ్వు బుక్ మెయింటైన్ చేయని ఆయన ఇన్స్పిరేషన్ తో ఆయన ఒక చెప్పాడు నాకు బుక్ మెయింటైన్ చేయని. అప్పటి నుంచి నేను బుక్ మెయింటైన్ చేస్తూ 9th 10th డిప్లొమా ఇప్పటిదాకా సాంగ్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు 8th క్లాస్ లో అంటే ఇప్పుడు నీకు ఆ చరణాలు పల్లవి అవన్నీ ఉంటాయి కదా మనకి, అవన్నీ నీకు అంటే ఈ చరణంలో ఇది ఉండాలి, పల్లవిలో మెయిన్ గా ఒక టాపిక్ తీసుకుంటాం మనం, చరణంలో ఆ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటది. అవన్నీ మీకు అంటే ఫస్ట్ తెలుసా ఈ సాంగ్స్? లేదక్క, లేదు. నేను 5th లో రాసేటప్పుడు ఎట్లా అంటే 2 lines పల్లవి 2 lines చరణం ఇదే అనుకొని నేను, అంటే గురువు లేని విద్య నాది, అందుకని అట్లనే నేను ఒక కంటిన్యూ చేశాను. తర్వాత 8th లో మా సార్ నాకు చెప్పారు పల్లవి 4 lines ఉండాలి, చరణం 4 lines ఉండాలి, లాస్ట్ కు మనం ఏం చెప్తున్నాం సాంగ్స్ లో అనేది లాస్ట్ చరణంలో చెప్పాలని అలా నేర్చుకున్నాను అక్క ఆ సార్ దగ్గరనే. ఓకే, ఇప్పటి వరకు నువ్వు సాంగ్స్ ఎన్ని గానం రాసినావు? 100 పైనే ఉంటాయి అక్క. ఓకే, అన్ని ఓనే అక్క, అన్ని ఓనే. కొన్ని మా గత ప్రభుత్వాల పైన నేను వ్యతిరేకంగా రాసినవి ఉన్నాయి, కొన్ని ఎన్విరాన్మెంట్ మీద రాసిన ఓట్ అంటే నోటు కాదు అని దాని మీద ఓటు పైన రాసా. అలా ఇప్పుడు దాకా రాస్తున్నాను. చైతన్య గీతాలు కొన్ని రాశాను. ఇప్పుడు నార్మల్ గా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫ్రెండ్స్ గానీ ఇంట్లో గానీ ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు, మెయిన్ గా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్ లో ఎవరన్నా అంటే ఇట్లా నువ్వు ఎందుకు వాడుతున్నావు, ఫ్రెండ్స్ లో గానీ రిలేటివ్స్ లో గానీ ఎవరైనా అనడం జరిగింది? డిమోటివేట్ అంటే నాకు మా ఫ్యామిలీలో ఎక్కువ చేసేవాళ్ళక్క. అందరూ వాళ్ళు ఎంప్లాయీస్ అవ్వడంతో నన్ను ఎంప్లాయ్మెంట్ లో రావాలని వాళ్ళ కానీ
నన్ను ఎక్కువ ఎంకరేజ్ చేసింది మాత్రం మా టీచర్స్ రమేష్ సార్, కుర్మయ్య సార్, మహేష్ సార్, వసుంధర మేడం, శ్రీనివాస్ సార్, అలా సరిత మేడం, చాలా మంది. అలాగే నా 10th ఫ్రెండ్స్ అందరు నాకు చాలా అసలు మస్తు ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళే నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. ఫ్యామిలీస్ లో మెయిన్ గా నీకు ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు? అన్నయ్య, అమ్మ. ఇప్పుడు అమ్మ చేస్తుంది అంతే. అంతేనా? అమ్మ కూడా అంటే అమ్మ సాంగ్స్ పాడుతుంది అక్క. ఇంకా ఇంట్లో అమ్మ తప్ప ఇంకెవరైనా? లేదు, అమ్మ పాడుతుంది. అమ్మ నుంచే నేను ఇన్స్పైర్, ఫస్ట్ అమ్మ నుంచే ఇన్స్పైర్ అయింది. ఓకే. సాంగ్స్ ఏమైనా రాస్తుంటది అమ్మ కూడా? లేదక్క, పాడటం పాడుతుంది, తను పాడుతాం. అమ్మ ఎలాంటి సాంగ్స్ పాడుతుంటది? అంటే మా బంజారాలో ఎట్లుంటది అంటే పాట అనేది మా దాంట్లో ఒక సాంప్రదాయం. ఏదైనా ఒకేషన్ జరిగేటప్పుడు అలా పాడడం మా దాంట్లో సాంప్రదాయం. దాని వల్ల మా అమ్మ పాడుతుంది. మనం నార్మల్ గా చైన్లకి వెళ్తే ఎట్లా పాడతామో అలా మా దాంట్లో అది ఒక పర్టికులర్ సాంప్రదాయం. ఇక అంతే, పాట పాడడం అనేది పర్టికులర్ సాంప్రదాయం. ఎప్పుడైనా పెళ్లిళ్ళు జరిగేటప్పుడు దానికి మా అమ్మ పాడుతుంది. మా బంజారాలో ఎట్లా అంటే అక్క, ఇప్పుడు పెళ్లి జరుగుతుందంటే ఎవరితో ఎలా ఉండాలి, ఇప్పుడు ఏడవడం అనేది నేర్పిస్తారు మా దాంట్లో. ప్రతి ఒక్కటి పర్టికులర్ గా దానికి కొన్ని రోజులకు నేర్పిస్తూనే ఉంటారు. వాళ్ళకు గజ్జలు కట్టినప్పుడు గాని, అది అన్న తమ్ములు ఆ గజ్జల్ని విప్పినప్పుడు ఎలా ఏడవాలో, ఎలా పాటతో ఎలా వాళ్ళని చెప్పాలో, అలా మా అమ్మ వాళ్ళకి నేర్పిస్తా ఉంటది. అలా ఇప్పటి వరకు నువ్వు 100 సాంగ్స్ రాయడం జరిగింది. అవునా? అందులో నువ్వేమన్నా సాంగ్ రిలీజ్ చేయడం గానీ ఇట్లా జరిగిందా? జరిగింది అక్క. నేను ఫస్ట్ ఎన్వాల్వ్మెంట్ మీద ఒక సాంగ్ రాశాను. 10th లోనే రాశాను. అది ఎందుకు రాశానంటే, ఫస్ట్ చెట్టును చూసాను నేను. అది క్లాస్ పొద్దున మాకు యోగా అయిపోయిన తర్వాత క్లాస్ కి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ చెట్టును చూసి నేను పల్లవి రాశాను ఫస్ట్. అంటే అది చల్లడి గాలి మంచిగా రాశాను కానీ ఆ చెట్టు ఎందుకో ఏడుస్తుందనే భావనతో మళ్ళీ ఆ పల్లవిని తీసేసి మళ్ళీ చెట్టు మీద ఏడుస్తుందని ఆ చెట్టును మళ్ళా వర్ణిస్తూ ఇంకో సాంగ్ రాశాను నేను. ఆ సాంగ్ చేద్దామని వెళ్ళాను, కాకపోతే వేరే సాంగ్ అయింది, బంజారాలో చేశాను అది. ఓకే, ఆ సాంగ్ ఇప్పుడు మా కోసం. घंटा घंटारी फोनेरी बातें केवड़ी चल लगी है, घड़ी घड़ी मन फोन करन बलाई छोरिए, घरे मांगो कली दिए. घंटा घंटारी फोनेरी बातें केवड़ी चल लगी है, घड़ी घड़ी मन फोन करन बलाई छोरिए, घरे मांगो कली दिए. तांडेर वाटे पैर तो न भले न आयो मन्नदे कन मुंडो फेराले न चल्लगी छोरिए, मारो दम तुट गोचये, झुर झुर न रोच प्रेमा देख जय छोरी, तो न देखे न तो ही देखे सेनिये, मारो दम टूट जावचे. मारा बेटी का न तो न दल्ला दीनो तो दीवानो कर गिया तू तो, योगी का तो ये कलो कन मलम कर गिए, सेन बुमड़ी मरा गिए, झुर झुर न रो रोच प्रेमा देख जय छोरी, तो न देखे न तो ही देखे सेनिये, मारो दम टूट जावचे. ఓకే, ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసావు? September 22 నేను పాడడానికి వెళ్ళాను అక్క స్టూడియోకి. తర్వాత October 15th కి సాంగ్ రిలీజ్ అయింది దేవేందర్ ఎంఎం అనే స్టూడియో, అది ఛానల్లో రిలీజ్ అయింది. నల్గొండ అంటేనే నక్సలైట్ల గడ్డ అది, మరి అక్కడి నుంచి వచ్చినావు ఇప్పుడు. దాని గురించి ఏమైనా సాంగ్స్ రాసినావు? మరి నేను సాంగ్స్ దాని మీద ఏం రాయలేదు అక్క, కానీ జయరాజ్ గారి సాంగ్ నాకు చాలా అసలు ఎట్లా అంటే చైతన్యపరిచింది ఆ సాంగ్, నక్సలైట్ల సాంగ్. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పూలు, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, నడుముల తూటాల దండలు, నడుముల తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని మల్లెలో, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. దొర్ర భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు వడలే, చెరువు కుంటలు ఎన్ని పోసినా ఒక్క సేరు కంకి వీళ్ళు ముట్టలే, ఆకలి దప్పులు మర్చిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. పేరు కొరకు వచ్చి రందున అయ్యా అవ్వ పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు, పేరు కొరకు వచ్చి రందున అయ్యా అవ్వ పెట్టిన పేరు చెప్పరు,
ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు. చెట్టన్న పుట్టన రాయన్న రప్పన్న సీకట్ల వెన్నెలై కాసిన సింద్రులు ఎవ్వరో ఈ బిడ్డలు, నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు. కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి అన్నలల్లగల మందునో, రేపు కడుపు నొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండ వట్టి తిరగమందునో. కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి అన్నలల్లగల మందునో, రేపు కడుపు నొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండ వట్టి తిరగమందునో. రేపు వెన్నెల్లో ఆడటి ఆటలు, రేపు వెన్నెల్లో ఆడటి ఆటలు, మేము ఎగరేసి ముద్దడ పాపలు ఎవ్వరో ఈ బిడ్డలు, నింగిలో నెల బంకలు ఎవ్వరో ఈ పిల్లలు, అడవి మల్లె పూలు. తెలంగాణ అంటేనే కళాకారులకు పుట్టినిల్లు లాంటిది కాబట్టి ఇందులో నీకు నచ్చిన ఫేవరెట్ ఇప్పుడు కళాకారులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు? నాకు గద్దరన్న అంటే చాలా ఇష్టం. ఒక గద్దరన్న, జయరాజ్ అన్న, ఇంకా ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, సాయి చంద్ అన్న, వీళ్ళు చాలా చాలా ఇష్టం నాకు. అలాగే మా బంజారాలో అయితే నాకు కళాశ్రీ భిక్షునాయక్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి. సాయి చంద్ అన్నని నేను చాలా దగ్గర నుంచి చూశాను, అందుకని నేను చూసిన ఉద్యమకారుడు ఆయన కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ ఇష్టం నాకు. ఇప్పుడు రీసెంట్ గా గద్దర్ గారు చనిపోయారు కదా, అవును. గద్దర్ గురించి ఏమన్నా మీరు అంటే చెప్పాలనుకుంటారా? ప్రజా యుద్ధం ఒక గద్దర్ అన్న, ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు. ఆయన లేని అసలు ఉద్యమం లేదు. తెలంగాణ అంటేనే ఆయన ఫస్ట్. 1969 నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, గద్దర్ అన్న అప్పుడు వాళ్ళతో పాల్గొనడం, అరణ్యంలో తిరగడం, అడవి బాట పట్టాడు. ఎన్నో పాటలు, బండెనక బండి కట్టే 16 బండ్లో కట్టే ఏ బండ్లో వస్తావు కొడుకో, నైజాము సర్కరోడ, అలాంటి పాటలు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టెల్లో మట్టి సిప్పవు, ఎట్టెల్లో మట్టి సిప్పవు, గాయిదోల్లా గాండ్ర గుడ్డేలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇలాంటి పాటలు, ఎన్నో పాటలు తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న గారు రాశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గద్దరన్నని అసలు గుర్తించడమే గత ప్రభుత్వ వాళ్ళు మర్చిపోయారు. మన పాలమూరు జిల్లాలోనే గొప్ప సింగర్ అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద స్టేజ్ లో ఆయన గానం వినిపించడం జరిగింది. అది ఎవరంటే సాయి చంద్ గారు. సాయి చంద్ర గారు అంటే మీకు ఫేవరెట్ అన్నారు. ఆయన సాంగ్స్ చాలా రాయడం జరిగింది. ఆయన గురించి ఏమైనా సాంగ్స్ కానీ? రాళ్ళు తేరిన రతనాల సీమ రాయలసీమ అయితే కంటికి నీరుగున కరువైన జిల్లా మన పాలమూరు జిల్లా. ఆ జిల్లాలో నుంచి సాయి చంద్ అన్న వెలివాడల నుంచి వెలుగుల వైపు ఎన్నో వేదికలు ఎక్కాడు. సాయి చంద్ అన్న సాంగ్, మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం, మేము కళాకారులం కళాబాట సారులం, కళయే మా జీవితం కళలకే మేమంకితం, కళయే మా జీవితం కళలకే మేమంకితం, గాత్రమే మా జీవన సూత్రంగా బతుకుతం, మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాబాట సారులం, మా ఎండిన డొక్కలపై కంజిర దరువేస్తాము, మా ఆకలి కడుపులపై డప్పులు మోగిస్తాము, డప్పులు మోగిస్తాము, మా పేగుల తీగెలుగా కిన్నెర వాయిస్తాము. సాయి చంద్ అన్న ఇంకో తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారన్న పెట్రోల్ పోసుకొని అమరవీరుడైతే అప్పుడు సాయి చంద్ అన్న పాడిన సాంగ్ ఇది. దీన్ని మిట్టపల్లి సురేందర్ అన్న గారు రాశారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా, తెలుసుంటే చెట్టంత నా కొడుకును, తెలుసుంటే చెట్టంత మా బిడ్డల
తిరిగి తెచ్చి ఎదరవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదటి రాతలు రాసెవో బ్రహ్మదేవా తల్లిదండ్రుల బాధ నీవు ఎరుగవురా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఫేవరెట్ సింగర్స్ అందరు ఉన్నారు. అందులో మిట్టపల్లి సురేందర్ గాని, ఇప్పుడు సాయి చంద్ గారు గాని. మిట్టపల్లి సురేందర్ గారికి అంటే నీకు ఎట్లా తను ఫేవరెట్ అయిపోయిందో? మిట్టపల్లి సురేందర్ అన్న పెద్దగా చదువుకోలేదులే, కానీ ఆయన రాసే పాటలు ఎంతనైనా ఆకర్షిస్తుంది. అలాగే అసలు ఆకాశానికే ఎత్తేస్తాయి ఆయన పాటలు. చాలా పాటలు ఉన్నాయి. ఎలాంటివి ఇప్పుడు రాతి బొమ్మలో ఆయన కొలువైన చూడ, అమ్మ పాడే జోల పాట, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, ఉగ్గును పంచి ఉయ్యలుపే అమ్మ లాలనా, ఉగ్గును పట్టి చేనూరల్ నిండు దివేనా, అమ్మ పాడే లాలి పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే జోల పాట తేనెలూరి పారేరులంట. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఉన్న మిట్టపల్లి సురేందర్ అన్న విద్యార్థుల పైన ఓయో యూనివర్సిటీ మీద ఎన్నో పాటలు రాశారు. ఓ యుద్ధం పుడితే ఓయో నిలుపుట దంపట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ప్రతిబింబమాయరా పూర్వరంభమాయరా, ఆరంభమాయరా ఆరని మంటలాయరా, ఆరని మంటల్లో ఆశ బూడిదాయర, ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయో నిలుపుట దంపట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, క్యాంపస్ గోడలే బందీ ఖానై కాకి తుపాకులే చుట్టూ గోడై కాపలా కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరే అరే చేసేర పోరాటం, హాస్టల్ మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టిన గాని వీరని వీరత్వం అది మన విద్యార్థి తత్వం, వారసత్వ ఉద్యమాల ఉస్మానియా గడ్డ మీద యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓయో నిలుపుట దంపట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా. నార్మల్ గా ఇన్ని సాంగ్స్ రాసినాం, ఫోక్ సాంగ్స్, ఉద్యమ సాంగ్స్, స్ఫూర్తిదాయకంగా ఇన్ని రాసినాం. దాంట్లో లవ్ సాంగ్స్ గానీ, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ గానీ ఇలాంటివి ఏమన్నా రాసినా? ఎయిత్ లో రాశాను, మా ఫ్రెండ్ గాని బాధ చూడలేక రాశాను ఓ సాంగ్. ఓకే. బ్రతుకే భారం నాపై నువ్వే శాపం, ఎన్నో కలలే కంటినే నీపై దీపం, నీపై దీపం, మెడలో చంద్రుడిలా వంటనే చేసిలా వెళ్ళిపోయావే నువ్వు నన్నే మరిచియలా, ప్రేమనే పంచిన ప్రాణమే నువ్వనా చెలియా సఖియ నన్ను మరిచిపోకుమా, చెలియా సఖియ నన్ను మరిచిపోకుమా, చదువు సంధ్యను మరిచి నువ్వు నా ప్రాణమాని, నేను ఎదురు చూసేలవేతో నిజై నువ్వు పట్టుకొని, ఎందుకే ఇంతలో నాపై మాజీ ప్రేమ నీకిలా, బ్రతకలేని పిల్ల నేను నువ్వు లేక ఒక క్షణమైనా, బ్రతుకే భారం నాపై నువ్వే శాపం, ఎన్నో కవితలే రాసిన నీపై దీపం, నీపై దీపం, ఆనాటి ప్రేమ కథలా మారు పేరు షాజహాను, ఆనాటి ప్రేమ కథలా మారు పేరు షాజహాను, ఆగ్రా వెళ్ళి చూడరే రాతి బొమ్మ గోడలు, మరిచిపోనని ప్రాణం నేనని
చితిలో మంటయి కాలిపోతున్నానే చివరికి చిలకమ్మ నీ పెదవులో నవ్వును మర్చిపోలేనే ఈ జన్మకు బ్రతుకే భారం నాపై నువ్వే శాపం ఎన్నో పాటలే రాసిన నీపై దీపం ఆహా నీపై దీపం. 8th క్లాస్ లో ఈ సాంగ్ రాయడం జరిగిందా? అయితే 8th క్లాస్ లో మనకి ఈ లవ్ ఫీల్ అంటే మనకి అంత తెలియదు. అంటే 8th క్లాస్ లో అట్లా నువ్వు రాయడం ఏంటి? అంటే నా ఫ్రెండ్ బాగా వాడు ఊరికి ఎక్కువ వెళ్ళేటోడక వాడు చెప్పేవాడు అంటే లవ్ స్టోరీ ఇట్లరా అట్లరా అట్లా అని చెప్పేవాడు. ఇక వాడిని బాగా చూడలేకనే నేను ఇక రాశాను అప్పుడు. ఓకే, ఈ సాంగ్ రాసినని మీ ఫ్రెండ్ కి తెలుసా? తెలుసాక వాడు ఏమన్నాడు అప్పుడు? నువ్వు నా దిల్ కత్తు కూడా ఉంటది ఆ ఫ్రెండ్షిప్ లో. అంతేనా? ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే మీ ఫ్రెండ్ కి ఒక సాంగ్ చేశాను. ఓకే, ఇప్పుడు నార్మల్ గా సమాజంలో ఆడపిల్లలపై అఘాత్యాలు చాలా జరుగుతున్నాయి. అవును, ఎక్కడ చూసినా అదే జరిగిపోతున్నాయి. ఇప్పుడు దానిపైన నీ స్పందన ఏంటి? నేను దాని మీద ఒక సాంగ్ రాశాను అక్క. గానీ నాకంటే ముందు సాయి చందన్న మంచి అసలు మస్తు పాడాడు ఆ సాంగ్ ని. నేను 6th లో ప్రియాంక రెడ్డి చనిపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ కార్నివాల్ లో పాడాను ఈ సాంగ్. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళాటలో భారతావని బంగారు బొమ్మలు మానవాళికే జన్మనిచ్చే అమ్మలు బలవుతున్నారు లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన అక్క చెల్లెలు బలవుతున్నారు లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన అక్క చెల్లెలు బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే ఇవిటి సింద్రాగింగుల కేంద్రాలుగా మారిపాయే ఇటెల్లాంటి మాటలతో ఆరాక్షత క్రీడలతో ఇటెల్లాంటి మాటలతో ఆరాక్షత క్రీడలతో సహ మనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపాయే ఫారెన్ ఫ్యాషన్ కల్చర్ అంటూ పనికి రాని వేషాలతో కలత చెందిరి కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళాటలో అడుగడుగున కతాయే అల్లరులే ఎక్కువాయే ఆడపిల్ల బయటికెళితే ఘడియే ఒక గండమాయే దారిన పోకిరి పోరం బోకుల గుంపుల మధ్యన నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతుకే సుడిగుండమాయే వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నారు గారాల గొమ్మలు బాధపడుతూ ఉన్నారు భారతమ్మ బిడ్డలు గురవుతున్నారు ఆడపిల్లలు బాధపడుతూ ఉన్నారు భారతమ్మ బిడ్డలు. ఇప్పుడు ఈ సాంగ్ సాయి చంద్ గారు రాశారు. దీనిపైన అంటే నువ్వేమైనా రాసినావు ఆడపిల్లలపైన సాంగ్? నేను రాశాను 10th లో రాశాను ఒక సాంగ్. కన్న తల్లిరా కడుపారమోసనా కళ్ళు మూసుకున్నదా తల్లి ముందట ఆడదంటేనే ఓ వీరవనితరా ఆడవాళ్లపైనే అత్యాచారమా కన్న తల్లిరా కడుపారమోసనా కళ్ళు మూసుకున్నదా తల్లి ముందట ఆడదంటేనే ఓ వీరవనితరా ఆడవాళ్లపైనే అత్యాచారమా గల్లి గల్లిన పోకిరిల గుంపులు నడిచే ఆడపిల్లపై ఇవిటి సింగు తల్లడిల్లుతున్నది ఒక తల్లి గుండె కాలిబూడిదయ్యను అమ్మాయి ఆశలే కన్న తల్లిరా కడుపారమోసనా కళ్ళు మూసుకున్నదా తల్లి ముందట ఆడదంటేనే ఓ వీరవనితరా ఆడవాళ్లపైనే అత్యాచారమా స్త్రీలు అంటేనే ఓ చులక భావన
కామముతోను కసాయి లోకమా, మానవత్వము లేని తత్వమా, మహిళ అన్న మాటకు మనుగడ ఏదమ్మా, మాయమవుతున్నారు ఆడపిల్లలు, మరణానికి గురవుతుండ్రు ఆడబిడ్డలు, కన్న తల్లిరా కడుపార మోసనా, కళ్ళు మూసుకున్నదా తల్లి ముందట, ఆడదంటేనే ఓ వీరవనితరా, ఆడవాళ్ళపైనే అత్యాచారమా. ఇప్పుడు ఈ సాంగ్ రాసినావు, ఈ సాంగ్ రాసినప్పుడు ఈ బయటి విషయాలు ఇవన్నీ తలుచుకుంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఎమోషనల్ కి ఏమైనా గురైనావా? ఒక రచయిత అంటేనే సమాజాన్ని అన్వేషిస్తూ రాస్తుంటాడు అక్క. అలాగే నేను అసలు చాలా బాధపడ్డాను. ప్రియాంక రెడ్డి అక్క చనిపోయినప్పుడు కానివ్వండి, కొంతమంది ఆడపిల్లలు చిన్న పిల్లలు చైత్ర అనే అమ్మాయి వాళ్ళు చాలా బాధపడుతూ ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చిన ఈ సాంగ్. ఎందుకంటే నాకు చెల్లెళ్ళు ఉన్నారు, హక్కుంది కాబట్టి అది ఏ ఒక్కరికి మళ్ళీ ఇలా జరగొద్దు, మన పాటతో ఒక్కరైనా మారుతారనే ఒక ఉద్దేశంతో రాశాను ఈ సాంగ్. ఓకే, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? అంటే నాకు ముగ్గురు బాబాయ్లక్క, నేను అన్నయ్య అక్క, ముగ్గురం మా ఫ్యామిలీలో ఉంటాం. నాకు 2 సిబ్లింగ్స్. అక్కకు మ్యారేజ్ అయిపోయింది, అన్న డిగ్రీ చేస్తున్నాడు. బాబాయ్ వాళ్ళ విషయానికి వస్తే చిన్న బాబాయ్కి 2 కొడుకులు, 2 పిల్లలు. మధ్యలో బాబాయ్ ఆయనకు 3, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అలాగే నాకు అమ్మ పేరు శారద, నాన్న పేరు కృష్ణ. వాళ్ళు వ్యవసాయమే అక్క. నాకు ఎక్కువ ఊర్లోనే ఉంటారు. నేను ఎక్కువ అసలు డిసిప్లిన్ గా ఉండడానికి కారణం ఎవరి ముందు కూడా నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ ఉండను, అసలు ఊర్లో ఎక్కువ ఉండను నేను. ఎందుకంటే నాకు ఊరు అసలు బడి తప్ప వేరే ప్రపంచం తెలియదు నాకు. నేను ఎక్కువ డిసిప్లిన్ గా ఉండడానికి కారణం మా బాబాయ్ దాసు. ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంచాను నన్ను అయితే. అలాగా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? నేను కోదాట్లో చదువుతున్నాను అక్క, మిడ్స్ కాలేజ్ డిప్లొమా చేస్తున్నాను. ఏం చదువుతున్నావు? డిప్లొమా చేస్తున్నాను అక్క, కోదాడ్ మిడ్స్ కాలేజ్ లో సిఎస్ లో. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 16, 17 ఉంటుంది అక్క. 17 అయితే. గ్రేట్. ఈ ఏజ్ లోనే ఇంత టాప్ కి వెళ్ళిపోతున్నావు, ఇంత టాప్ గా రాసిపోతున్నావు. ఇంకా ముందు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నావు. ఇప్పుడు సాంగ్స్ రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు సంగీతం నేర్చుకుని సరిగమలతో రాయడం జరుగుతుంది. అట్లా నువ్వు కూడా ఏమన్నా సంగీతం నేర్చుకోవడం అని ఇట్లా జరిగిందా? లేదక్క. ఇప్పుడు నేను చదివిన 10th డీల్ చేసినాను మా టీచర్స్. నేను రెసిడెన్షియల్ లో చదువుకున్నాను అక్క. అక్కడ 5th to 10th నేను రెసిడెన్షియల్ లో చదివాను. ఇక్కడ మన రాచలూరు గేట్ నిశ్చిత ఇంజనీరింగ్ కాలేజ్, అందులోనే చదివాను. నాకు ఎక్కువ సపోర్ట్ చేసిన మా టీచర్స్ నన్ను వాళ్ళే అసలు వాళ్ళు సబ్జెక్ట్ టీచర్ లో మర్చిపోయి మ్యూజిక్ టీచర్లుగా నా కోసం మారి వాళ్ళు నేర్పించారు అక్క. అందులో మహేష్ సార్, కుర్మయ్య సార్, రమేష్ సార్ నన్ను చాలా అసలు మస్తు మోటివేట్ చేసింది. అలాగే ఎలా రాయాలి, పదాలు ఎలా పలకాలి, ఏ బుక్స్ చదివితే నువ్వు ఎలా పాడగలవు. నేను బుక్స్ ఎక్కువ చదువుతాను అక్క. బుక్స్ ఎప్పుడు పోయినా బుక్స్ క్యారీ చేస్తాను, బుక్స్ చదువుతూ ఉంటాను. దానివల్ల నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల అలా సాంగ్స్ రాయడం. ఈ సింగింగ్ ఫీల్డ్ లో ఇంకా ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నావు? ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఏమన్నా? అవునక్క, నేను చాలా దగ్గర నాకు నా గొంతును వినిపించాలి, నా పాటతో ప్రజలను మార్చాలి అని నాకు చాలా ఉద్దేశం ఉంది. అలాగే నేను ఫస్ట్ అయితే భిక్షు నాయక్ సార్ గారిని కన్సల్ట్ అవ్వాలి, ఆయన దృష్టికి నేను పోవాలనేది చిన్న హోప్ అక్క. ఇప్పుడు ఇట్లనే సింగింగ్ పరంగానే వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే ఏమైనా జాబ్స్ కూడా చేయాలనుకుంటున్నావా? లేదక్క, నేను అసలు గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రభుత్వంలో అయితే గవర్నమెంట్ జాబ్సే లేవు. ఎవరైనా చెప్తారు ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని చెప్తారు తప్ప వాళ్ళు అధికారంలో వచ్చినాక అమలు చేయరు. వీటితో అసలు ఆ పోస్టులు కూడా వదలరు. దానివల్ల టైం వేస్ట్. 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్ పరీక్ష అనేది సక్రమంగా జరగలేదు. అంటే అసలు నాకు చదువు చెప్పిన టీచర్లే నాకు పోటీ వస్తారు. ఇప్పుడు నేను 17, నెక్స్ట్ 18 కదా, అంటే నాకు చదువు చెప్పిన టీచర్స్ నాకు పోటీ. ఎలా వస్తుంది? జాబ్స్ రావు. దానివల్ల టైం వేస్ట్. దానికోసం నేను ఇక నా పాటతో, నా మాటతో, నా గలంతో ప్రజలను చైతన్యపరచాలి అనేది నా ఉద్దేశం అక్క. నిరుద్యోగం గురించి ఇంతగానో చెప్పినావు, అంటే నిరుద్యోగుల గురించి కూడా మన సాంగ్స్ రాయడం జరిగిందా? రాశాను అక్క. 10th లోనే రాశాను. ప్రవళిక చనిపోవడం
గ్రూప్ పరీక్ష అది రద్దు అవడంతో చనిపోయింది కదా, తన మీద రాశాను. ఎన్నెన్నో చదివినా తెలంగాణలా, మన తెలంగాణలా, కళ్ళా నీరు గారుస్తున్న తెలంగాణలా, మన తెలంగాణలా, నిరుద్యోగినై నేను బ్రతుకుతున్నగా తెలంగాణలా, మన తెలంగాణలా, బ్రతుకే ఒక భారమయ్యే తెలంగాణలా, మన తెలంగాణలా. అమ్మ నాన్నకు దూరముండి పట్నముల చదివితే కొలువులు వస్తదా అని వాళ్ళ గుడ్డి నమ్మకమే. అమ్మ నాన్నకు దూరముండి పట్నముల చదివితే కొలువులు వస్తదా అని వాళ్ళ గుడ్డి నమ్మకమే. ఉద్యోగాలు ఇయ్యని ప్రభుత్వాలు, ఉద్యోగాలు ఇయ్యని ప్రభుత్వాలు, మా బ్రతుకు తోటి ఆడుతుండ్రు తాగుడు మూతలు. ఎన్నెన్నో చదివినా తెలంగాణలా, మన తెలంగాణలా, కళ్ళా నీరు గారుస్తున్న తెలంగాణలా, మన తెలంగాణలా. దరఖాస్తు వేసిన పై పై మాటలు, గ్రూప్ పరీక్ష రాసిన పేపరు లీకేజు. దరఖాస్తు వేసిన పై పై మాటలు, గ్రూప్ పరీక్ష రాసిన పేపరు లీకేజు. ఎన్నో సార్లు రాసిన ఈ గ్రూప్ పరీక్షలు, ఎన్నో సార్లు రాసిన ఈ గ్రూప్ పరీక్షలు, వాయద వేసి ప్రబలిక కేసిరు ఉరితాడు. ఎన్నెన్నో చదివినా తెలంగాణలా, మన తెలంగాణలా, కళ్ళా నీరు గారుస్తున్న తెలంగాణలా, మన తెలంగాణలా, బ్రతుకే ఒక భారమయ్యే తెలంగాణలా, మన తెలంగాణలా. ఇన్ని సాంగ్స్ రాసినావు, ఇప్పుడు మీ మమ్మీ ఎప్పుడైనా చూసిందంటే ఈ సాంగ్స్ ఇన్ని ఏమైనా రాసినావు, ఈ బుక్స్ ఓపెన్ చేసి ఇవన్నీ నువ్వే రాసినావు అని, ఇవన్నీ చూసినప్పుడు ఏమంటది మీ మమ్మీ? అంటే వాళ్ళు చదువుకోలేదు కాక సర్లే రాసినావుగా అంతే, అంటే రాసిండు అనే వరకే ఉంటది. అంటే ఇప్పుడు చదువుకున్న తల్లిదండ్రులు అయితే మా పోరగాడు ఇట్లా పాటలు రాస్తాడు ఇట్లా ఇట్లా అని ఉంటది. ఇవన్నీ సాంగ్స్ వినిపించావు మీ మమ్మీ డాడీ? వినిపించాను, మా అమ్మకి వినిపించాను. నాకు మా నాన్న ఎక్కువ మాట్లాడాడు నాతోటి, నేను ఎక్కువ మాట్లాడాను, అందుకనే ఎప్పుడు వినలేదు సాంగ్స్ నాది. ఇప్పుడు అమ్మ అయితే వింటది. ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏర్పడుతుంటది 5 years కి ఖచ్చితంగా, అప్పుడు ఎట్లా ఏర్పడుతుంది? మనం ఓటు వేయడం వల్లనే ఏర్పడుతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ నోటుకు ఓటు అన్నట్టు అందరూ నోట్లు తీసుకొని ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి వేస్తా ఉంటారు. అవునక్క, దానిపైన ఏమైనా సాంగ్స్? అవునక్క చేశాను. అత్యంత మెజారిటీ ఉన్న మన భారతదేశంలో అసలు 100% పోలింగ్ అయిన రోజులు ఏడలేవు. ఎందుకంటే మేము పేపర్లు చదువుతూ ఉంటాం, లైబ్రరీ బుక్స్ చదువుతూ ఉంటాం కాబట్టి అసలు మన భారతదేశంలో 100% ఎక్కడ 100% కాలేదు ఓటింగ్. మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే ముక్క లేకపోతే ముద్ద దిగదు, ఓటుకు నోటు ఇవ్వకపోతే ఓటు వేయరు. దాని మీద నేను రాశానక్క. ఎప్పుడు రాశానంటే మా మేడం చెప్తే అలా రాశాను నేను ఓటు మీద. ఓటంటే నోటు కాదుర చోటు, ఓటంటే ప్రశ్నించే గొంతుర మోటు, ఓటు అమ్ముకొని బాధపడకుర తమ్మి, ఓటే మనకున్న బలమే సల్లి, ఓటే మనకున్న బలమే సల్లి. ఓటు వెయ్యని వాడు భారతీయుడు వాడే, ఓటు నమ్ముకుంటే మన అమ్మ నమ్ముకున్నట్టే, ఓటు నమ్ముకుంటే మన అమ్మ నమ్ముకున్నట్టే. ఓటు విలువ ఏమిటో తెలుసుకో ఇప్పుడే, ఓటు అంబేద్కర్ ఇచ్చాడు ఓటు హక్కు మనకే, అంబేద్కర్ ఇచ్చాడు ఓటు హక్కు మనకే. ఓటంటే నోటు కాదుర చోటు, ఓటంటే ప్రశ్నించే గొంతుల మోటు. బీరుకో బిర్యానీకో ఓటు అమ్ముకోకు, మందుకు చిందేసి మీ అమ్మ నమ్ముకోకు, మందుకు చిందేసి మీ అమ్మ నమ్ముకోకు. ఓటు విలువ ఏమిటో తెలుసుకో ఇప్పుడు, ఓటు వేస్తేనే నీ భవిష్యత్తుకు బాటలు, ఓటు వేస్తేనే నీ భవిష్యత్తుకు బాటలు. ఓటంటే ఈవీఎం బటను కాదురా, ఓటంటే ఈవీఎం బటనని అనుకోవద్దు, ఓటుతోనే మారుతాయి ఓటుతోనే మారుతాయి మన దేశ తలరాతలు, ఓటుతోనే మారుతాయి మన దేశ తలరాతలు. సమాజంలో ఓటుకే వివక్షతలు లేవే,
ఎంతటి వారికైనా ఓటు హక్కు ఒకటే, ఎంతటి వారికైనా ఓటు హక్కు ఒకటే. నిజాయితీ నాయకులను గుర్తించగలగాలి, చట్టసభలలో ప్రశ్నించమనాలి, చట్టసభలలో ప్రశ్నించమనాలి. అందరము ఒక్కటే జట్టు గట్టాలి, స్వేచ్ఛ రాజకీయాలకు పట్టం గట్టాలి, స్వేచ్ఛ రాజకీయాలకు పట్టం గట్టాలి. ఓటంటే నోటు కాదుర చోటు, ఓటంటే ప్రశ్నించే గొంతుర మోటు. ఓటు అమ్ముకొని బాధ పడకుర తమ్మి, ఓటే మనకున్న బలమే చెల్లి. మానవత్వం గురించి ఏమైనా సాంగ్స్ రాయడం? అవును, నేను సాంగ్స్ అయితే ఏం రాయలేదు దాని మీద, కానీ అందశ్రీ గారు రాశారు ఇంతకు ముందు. అసలు దాన్ని ఎర్ర సముద్రం సినిమాలో కూడా ఉంటది ఆ సాంగ్. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకన్నా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోకేమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాన దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి తను ఆచే అంధకారములోన చిక్కిపోయే రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఇట్లా రాయడం జరుగుతుంది, కానీ చాలా మంది యువతలు గాని చిన్న పిల్లల నుంచి ఫోన్ కి అడిక్ట్ కావడం చాలా జరుగుతుంది, రాంగ్ రూట్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా వీళ్ళకి నువ్వు ఇచ్చే సొల్యూషన్ గానీ సజెషన్ గానీ ఏంటి? మన యువత అసలు మన తెలంగాణలో గాని భారతదేశంలో గాని చాలా వరకు యువత ఆగమైపోతుంది అక్క. మూడు మంచిగా ఉండి మద్యం తాగొద్దు. అసలు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి, యువత అన్నా అమ్మాయిలన్నా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మూడు బాగుండి మందు తాగొద్దు, మస్తుగా అసలు ట్రెండ్ ను ఫాలో అయ్యి అమ్మాయి దగ్గర పోవద్దు. అబ్బాయి అనేటోడు, అమ్మాయి అనేది ఫస్ట్ అయితే ట్రెండ్ ఫాలో అవ్వద్దు. ఇది దీని మీద నేను సాంగ్ రాశాను అక్క, అంటే మోటివేషన్ సాంగ్ రాశాను. మా ఊరి దగ్గర ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది పాపం, తను ఫెయిల్ అయినందుకే. దాని మీద ఎందుకు ఫెయిల్ అయినంత మాత్రం చనిపోవాలా? అట్లా ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి, చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య కాడికి వెళ్ళిపోతారు. ఒకటి మిత్రమా, నీలోని పుస్తకం నువ్వు ఎప్పుడైతే తెరవవో అప్పటిదాకా నువ్వు అసలు నీలోని నువ్వు నీలమైపోతావు. ఎప్పుడైతే నీలోని పుస్తకం తెరుస్తావో అప్పుడే నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు. దాని మీద నేను సాంగ్ రాశానక్క. ఓడిపోయానని నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్వకు, ఓటమన్నది గెలుపుకు ముందు వేసే అడుగులు. ఓడిపోయానని నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్వకు, ఓటమన్నది గెలుపుకు ముందు వేసే అడుగులు. అలలు ఎప్పుడు అనుకోలేదట దరికి నేను చేరుతానని, ప్రయత్నాలపై ప్రయత్నిస్తూ చివరికి చేరెను ధరికి. మనిషి జీవితముల కూడా గెలుపు ఓటమి సహజము, సర్దుకోని బతుకుతుండు గెలుపు అన్నది ఖాయము. ఓడిపోయానని నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్వకు, ఓటమన్నది గెలుపుకు ముందు వేసే అడుగులు. కన్న కలలను నిజం చేస్తూ మెదడు పెట్టి ఆలోచించు, ఆలోచనలతో ఆగిపోకు, ప్రయత్నాలను మరవబోకు. ముందు నడిచే తొవ్వలోన
ముళ్ళు ఉన్నా మరచిపోయి అద్భుతంగా అడుగు వెయ్యి గెలుపు అన్న పదముపై ఓడిపోయానని నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్వకు ఓటమన్నది గెలుపుకు ముందు వేసే అడుగులు గతమును గురుతు తేవ్వకు రేపు అన్నది మనది కాదు నేటి క్షణము నేటి దినము మనది అని నువ్వు మరిచిపోకు అడుగు అడుగు అద్భుతానికి అడుగులను నువ్వు వెయ్యబోయి ఆయుధంగా నువ్వు మారి అద్భుతాలను సృష్టించే ఓడిపోయానని నీవు ఎక్కి ఎక్కి ఏడ్వకు ఓటమన్నది గెలుపుకు ముందు వేసే అడుగులు ప్రభుత్వాలు ఇచ్చే హామీలు ఎచ్చులకి సరిపోతదోయి హామీపై నువ్వు ఆశపడి నీ క్షణమును వృధా చేసుకోకు కరిగే కొవ్వతి వెలుగునిస్తది కాలమన్నది గడిచిపోతది క్షణము క్షణము కష్టపడిను కాలముతోనే ప్రయాణము చేయి ఓడిపోయానని నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్వకు అమ్మ ప్రేమకు విలువనివ్వవు ప్రేయసికి ఓ లేఖ రాస్తావు అమ్మతో నువ్వు మాటలాడవు ప్రియురాలి మాటకు పిచ్చి వాడవు పిచ్చి పిచ్చి పనులతో పిచ్చి శ్రేష్టలు అలవాటు అమ్మాయి కన్నా అమ్మ గొప్పదని తెలుసుకోరా మిత్రమా ఓడిపోయానని నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్వకు ఓటమన్నది గెలుపుకు ముందు వేసే అడుగులు కళ్ళు తెరిచితే ఉయ్యలుగే కళ్ళు మూసితే పాడెనెక్కే ఎవరికెవరు శాశ్వతములే ఏది తోడుగా రాదులే చితిలో కాలే చిన్న కట్టె తోడుగా వస్తుందో వ్రాసుకోని చరితను నీకు నచ్చిన దారిలో ఓడిపోయానని నువ్వు ఎక్కి ఎక్కి ఏడ్వకు ఓటమన్నది గెలుపుకు ముందు వేసే అడుగులు. ఈ సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నావా? చేయాలనుకుంటున్నాక కొంచెం టైం పడుతుందేమో. ఓకే, కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నా. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గానీ ఎవరైనా ముందుకు వస్తే చేస్తాను. ఓకే, బంజారా ముద్దు బిడ్డ నువ్వు కాబట్టి బంజారా గురించి ఒక సాంగ్ నేను రాశానక్క బంజారాల మీద. కాకపోతే అవి కొంచెం మొత్తం కాలేదు. కానీ నాకు ఫోక్ సాంగ్ ఒకటి భిక్షునాయక్ సార్ రాసిన సాంగ్ నాకు చాలా ఇష్టం. ఆ సాంగ్ మమ్మారి చోరీ రే లక్కడి న జారి రే చాలతే చోరాన బాటాతి మారి రే మమ్మారి చోరీ రే లక్కడి న జారి రే చాలతే చోరాన బాటాతి మారి రే మమ్మారి చోరీ రే నాకే పరరి సరే కాడు కచ కోసర ఏరే వాతే మా కరేలాగ దోసర మమ్మారి చోరీ రే లక్కడి న జారి రే చాలతే చోరాన బాటాతి మారి రే మమ్మారి చోరీ రే. నైస్, బాగుంది. ఇన్ని వందల సాంగ్స్ రాసిన నువ్వు ఈ టాలెంట్ ఇక్కడి వరకే ఆగిపోకుండా ఇంకా ముందు ముందు స్టేజ్ కి వెళ్ళాలని మా మీటీ న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ చరణ్.